శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 5 ఐదవ భాగం. శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని ప్రమాణం. అంటే శివ సంకల్పం లేనిదే ఏమీ జరగదని సారం. ఈ ప్రమాణం 100కి 100 నిజమేనని పరమేశ్వరులైన స్వామివారు 1976లో నిరూపించిన ఈ ఉదంతం చూడండి. అప్పుడు స్వామివారు ఎందుకో తమ జటాజూటాన్ని తీసివేయాలనుకుని ఒక మంగళవాడిని తీసుకురమ్మని బీఆర్కే గారిని ఆదేశించారు. ప్రారంభం నుండి జటాజూటదారి అయిన స్వామివారిని ఎరిగే బీఆర్కే గారు జటాజూటరహితంగా వారి రూపాన్ని చూచి భరించలేక కొన్ని రోజులు వారి కంటికి కనబడకుండా మరికొన్ని రోజులు ఏవో కుంటిసాకులు చెబుతూ తప్పించుకు తిరగసాగారు. బీఆర్కే గారి వ్యవహారాలు వారికి తెలియంది కాదు కనుక ఒకరోజు వారు అతన్ని పిలిపించి, చూడు బీఆర్కే, వచ్చే ఆదివారం లోపల నీవు ఒక మంగళవాడిని ఇక్కడకు తీసుకురాకపోయినట్లయితే నేనే అక్కడికి వెళ్తానని హెచ్చరించారు. అంతా బాగానే ఉంది కానీ సర్వజ్ఞులైన స్వామివారికి బీఆర్కే గారి అంతరంగం తెలుసు గనక వారు కృష్ణశంకర్ గారిని పిలిచి వచ్చే ఆదివారం ఉదయమే ఒక మంగళవాడిని ఆశ్రమానికి రమ్మని చెప్పమని ఆదేశించారు. అలా ఆదివారం ఉదయమే మంగళవాడు వచ్చి స్వామివారి జటాజూటం తీయడానికి వారి శిరస్సును నీటితో తడిపి కత్తి తీసుకుని క్షౌరం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆశ్చర్యం, స్వామివారి ఒక్క వెంట్రుకు కూడా తెగడం లేదు. తన జన్మలో ఎప్పుడూ జరగని ఆ వింతకు తెల్లబోయిన అతను ఎంత శ్రమించినా లాభం లేకపోయింది. అప్పుడు అతనికి కృష్ణశంకర్ గారు చెప్పిన, చూడు, ఇది నీ జీవితంలో కలిగే మహాద్భాగ్యం. వారు ఒక సామాన్య మానవుడని అనుకోవద్దు. వారు సాక్షాత్తు ఆ పరమశివులే కనుక ఉదయమే స్నానం చేసి నీ వద్దనున్న మంచి కత్తిని బాగా సానబెట్టి తీసుకురా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అతను చెప్పిందంతా అక్షరాలా నిజమేనని ఆ మంగలికి అప్పుడు అర్థమైంది. అసలే కరినాగాల వలె వేలాడుతున్న ఆ స్వామివారి జటాజూటం చూడగానే అతని గుండె జల్లుమంది. ఇది కూడా అయ్యేసరికి భయంతో అతని చేతులు కాళ్ళు వణకసాగాయి. ఇంకేం చేయాలో తెలియక అయోమయంతోనున్న అతని దయనీయ అవస్థను గమనించిన కృష్ణశంకర్ గారు, నీవేమీ భయపడకు, ముందు నీవు ఆ కత్తిని పక్కన పెట్టి స్వామివారికి ప్రదక్షిణం చేసి నమస్కరించుకొని నీ పని మొదలుపెట్టు అని అన్నారు. భక్తి ప్రపత్తులతో అతను స్వామివారికి ప్రదక్షిణం చేసి కత్తి తీసుకుని స్వామివారి అనుమతి కొరకు వారిని చూడగా వారు అనుమతిస్తున్నట్లుగా ఒక చిరునవ్వు చిందించారు. వెంటనే ఆ మంగలి తన పనిని ప్రారంభించాడు. అద్భుతం! మొదట ఎంత ప్రయత్నించినా తగని వారి శిరోజాలప్పుడు అతి తేలికగా చకచకా తెగసాగాయి. అలా కొద్ది నిమిషాల్లోనే అతను స్వామివారి జటాజూటాన్ని తీయగలిగాడు. శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తుండే జి నరసింహారావు గారి ఇంటిలోని ఆవులు ఒకసారి పాలు ఇవ్వకపోవడంతో అతని పిల్లలకు పాల కొరత ఏర్పడింది. ఆ సమయంలో చాలా ఇబ్బందుల్లోనున్న అతను అప్పుడు ఎంతో బాధతో, ఇదేమిటి స్వామీజీ, కనీసం పిల్లలకు త్రాగడానికైనా సరిగా పాలు లేక చాలా కష్టపడవలసి వస్తుంది. ఈ పరిస్థితిలో నేను ఇంకేం చేయాలి అని మొరపెట్టుకున్నారు. ఆ సమయంలో స్వామివారు తమ తపోస్థానంలో ఉన్నారు. అయితే 3వ రోజున స్వామివారు అతని ప్రార్థనను మన్నించినట్లు ఒక విశేషం జరిగింది. ఆ రోజు ఎక్కడి నుండియో ఒక ఆవు అతని క్వార్టర్ వద్దకు వచ్చి ఈనింది. ఆ ఆవు ఎవరిదో తెలియని జిఎన్ఆర్ గారు వెంటనే కాలనీలో 1-2 సార్లు చాటింపు వేయించి విషయాన్ని తెలిపినా వచ్చిన వాళ్ళంతా ఇది మాది కాదు, ఇది మాది కాదంటూ వెళ్ళిపోయారు. చివరి ప్రయత్నంగా ఆ చుట్టుప్రక్కల ఊర్లో కూడా ఆ ఆవు గురించి తెలియపరచినా వచ్చిన వాళ్ళెవరూ దాన్ని తీసుకువెళ్ళలేదు. అప్పుడు అతనికి అది తమ గురుదేవులు తమకు ప్రసాదించిన గోమాత అని అర్థమైంది. అయితే ఇందులోని విశేషం ఏమిటంటే, ఎప్పుడైతే అతని స్వంత ఆవు ఈని పాలివ్వడం మొదలుపెట్టిందో అప్పుడే తమ బాధ్యత తీరినట్లుగా ఆ వచ్చిన ఆవు దూడ అకారణంగా చనిపోయాయి. ఒకరోజు స్వామీజీ తమ దర్శనార్థం నీరసంగా వచ్చిన బీఆర్కే గారితో, బీఆర్కే, నీవు ఒక మండల కాలం ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తీసుకోవాలి అని నిర్దేశించారు. బ్రాహ్మణుడైన అతను నివ్వెరబోయి, ఇది బాగుంది స్వామీజీ, తమరు చెప్పింది నిజమే కానీ 10 మందిలో నేను కానీ నా భార్య కానీ వెళ్ళి గుడ్లు కావాలని అడిగితే ఆ కొట్టువాడే కాదు ఈ ఊరి జనమంతా ముక్కుపై వేలేసుకుంటారు అని తన నిస్సహాయతను తెలిపారు. స్వామివారప్పుడు అట్లానా, సరే అని అన్నారు. ఆశ్చర్యం! మరునాటి నుండి ఒక మండల కాలం వరకు ఎక్కడి నుండో ఒక కోడి వచ్చి వాళ్ళింట్లో గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నించినా ఆ కోడి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళుతుందో ఎవ్వరికీ తెలియలేదు. అయితే ఇందులోని అసలు విషయం ఏమిటంటే, ఏ కోడైనా మండల కాలం నిరంతరం గుడ్లు పెట్టడం అసంభవం. కానీ స్వామివారి వాక్కు అసంభవాన్ని కూడా సంభవం చేయగలదని ఈ సంఘటన నిరూపిస్తుంది కదూ. స్వామివారు ఎన్నడూ ఎవరి నుండి ఏమీ కోరేవారు కాదు. ఈ విశ్వాన్నే అంబరంగా వాడుకున్న ఆ సర్వాంతర్యామి కౌపీనంతో తిరిగేవారు. ఇలా ఉండగా 1972వ సంవత్సరం ప్రాంతంలో ఒకరోజు ఒక సాధువు వచ్చి వారిని భిక్ష అడిగారు. చూస్తే అతనికి ఇవ్వడానికి అక్కడ ఏమీ లేకపోయేసరికి వారు, నేను కట్టుకున్న ఈ కౌపీనం తప్ప మీకు ఇవ్వడానికి ఇక్కడ ఏమీ లేదు అని అన్నారు. ఆ వచ్చిన సాధు పొంగవుడు, అలా అయితే ఆ కౌపీనమే ఇవ్వండి అని ఒక పరీక్షలా అడిగారు. వెంటనే స్వామివారు నిస్సంకోచంగా ఒక చిరునవ్వుతో
తాము కట్టుకున్న ఆ కౌపీనం తీసి అతనికి ఇచ్చారు. ఆ సాధురూపంలో వచ్చిన ఆ మహాత్ముడెవరో గాని అదృష్టవంతుడు. అప్పుడక్కడున్న బీఆర్కే గారు ఆ అపూర్వ దానశీలతో చూసి నివ్వెరపోయారు. అంతలో అక్కడికి ఒక బస్సు నిండా యాత్రికులు వచ్చి దిగారు. స్వామివారు అలా నిశ్చింతగా దిగంబరులై కూర్చున్నారు. వచ్చిన స్త్రీ పురుషులంతా వారికి ప్రదక్షిణలు చేసుకుని నమస్కరించి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ భక్తులందరికీ స్వామివారు మామూలుగా కనబడుతున్నారు. కానీ బీఆర్కే గారికి మాత్రం వారు దిగంబరులుగా కనబడుతున్నారు. యాత్రికులంతా వెళ్ళిన తర్వాత అతను, స్వామీజీ ఇదేమిటి, ఏదైనా ఒక తుండుగుడ్డ అని చెప్పగా వారు సరే అలాగే అని మందస్మితులై అన్నారు. సర్వాంతర్యామి అయిన స్వామివారు ఎల్లప్పుడూ భక్తుల శ్రేయస్సును కాంక్షించేవారు గనుక వాళ్ల మొరలను ఆలకించి అహర్నిశలు కాపాడుతుంటారు. గిద్దలూరు వాస్తవ్యుడైన కె సత్యనారాయణ మాస్టర్ గారు స్వామివారి భక్తుడైన సీనియర్ చైతన్య గారి దర్శనార్థమై మహానందికి బయలుదేరి రాత్రి 7:30 గంటలకు చైతన్య గారు ఉండే అడవి ప్రాంతానికి చేరుకున్నారు. ఇంకా ఈ రాత్రి వేళలో ప్రయాణిస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడి మాస్టర్ గారు తన గురుదేవులను స్మరిస్తూ ఇక మీరే నాకు రక్ష అని వేడుకుంటూ అక్కడే నడుంవాల్చారు. తెల్లవార్లు స్వామివారు తన పక్కనే ఉన్నట్లు అతనికి అనుభూతి కలిగింది. ఆ తర్వాత అతను చైతన్య గారి దగ్గరకు వెళ్ళినప్పుడు అతను, ఏంటయ్యా రాత్రంతా స్వామివారిని కాపలా పెట్టుకున్నావు, నీవు ధన్యుడవు అని అన్నారు. స్వామివారు సర్వదేవతా స్వరూపులు. ఆ కారణం చేతనే వారి శిష్యులు దైవదర్శనార్థమై ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా ఆయా స్థల దేవతలు వారి పట్ల ప్రసన్నులై అనుగ్రహిస్తుంటారు. ఈ విషయాన్ని ఇంతకుముందే పొందుపరిచినప్పటికీ సందర్భోచితంగా హైదరాబాదు వాస్తవ్యులైన ఎంవి ప్రసాద శాస్త్రి గారి ఈ అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. 1982 సంవత్సరంలో వృత్తిరీత్యా ప్రసాద శాస్త్రి గారు కలకత్తా వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంలో ఒక వారం రోజులు కలకత్తాలో ఉండుట తటస్థించినందున అతను అచ్చటనున్న కాళికామాతను దర్శించుకోవాలని తీవ్రమైన తపనతో అమ్మవారి ఆలయమునకు తనను తీసుకువెళ్లమని అచ్చటనున్న తన మిత్రులను కోరారు. కానీ అది దేవీ నవరాత్రుల సందర్భమగుట వలన దేవాలయ ప్రాంగణమంతా లక్షలాది భక్తజనులతో క్రిక్కిరిసినందున వాళ్ళు 4 రోజుల వరకు దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించలేకపోయారు. చివరకు శాస్త్రి గారు హైదరాబాదుకు తిరిగి రావలసిన సమయం ఆసన్నమైనందున ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎలాగైనా అమ్మవారిని దర్శించాలనే దృఢ సంకల్పంతో స్వామివారి మీద భారం వేసి అతను మిత్రులతో కలిసి ఆలయానికి వెళ్లారు. ఆలయంలో లక్షలాది భక్తులుంటారని, అమ్మ దర్శనం అంత సులభంగా జరగదని అనుకుంటూ ఆలయానికి వెళ్ళిన వాళ్ల ఆశ్చర్యానికి అంతులేదు. కారణం, అంతటి పర్వదినాన అమ్మ సన్నిధిలో కేవలం 10-12 మంది భక్తులు మాత్రమే ఉన్నారు. అది స్వామివారి అనుగ్రహము, అమ్మవారి కృపాకటాక్షమే కదా. మరి అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్ళగానే శాస్త్రిగారి శరీరం పులకించిపోయింది. అంతకు ముందెన్నడూ అనుభవించని ఏదో ఒక దివ్యానుభూతితో అతని మనస్సు, శరీరము పరవశించిపోయాయి. ఆ తన్మయత్వంలో అతను బాహ్య స్మృతి లేకుండా కొంతసేపు అలా ఉండిపోయారు. ఆ తర్వాత మాటలకందని ఆ మధురానుభూతి నుండి మెల్లమెల్లగా బాహ్య స్మృతికి వచ్చారు. కాళీమాత విగ్రహమూర్తిని కన్నార్పకుండా చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ అతను అమ్మవారి పాదపద్మాలను సమీపించారు. ఆ ఆలయ ఆనవాయితీ ప్రకారం శిరస్సును విగ్రహమూర్తి నాభిస్థానానికి ఆనించి నమస్కరించుకోవలసిందిగా అచ్చటి అర్చక స్వామి శాస్త్రి గారిని ఆదేశించారు. అర్చక స్వామి సూచన ప్రకారం అతను శిరసు వంచి మనసారా నమస్కరించారు. అంతలోనే కలనైనా ఊహించని విధంగా అంతకు మునుపే కాళీమాత మెడలో అలంకరించిన మందారమాల ముడివీడి ఎవరో వేసినట్లుగా శాస్త్రిగారి మెడలో పడింది. అనుకోని ఆ హఠాత్ సంఘటనతో అతనిలో ఏవో దివ్యతరంగాలు ప్రవేశించినట్లయి మరొక్కసారి అతని మనసు, శరీరము మధురానుభూతితో మత్తెక్కిపోయాయి. అమ్మను అలంకరించిన మందారమాల అలా అతని కంఠసీమలో పడగానే అచ్చటనే ఉన్న అర్చకస్వామి ఆనందం పట్టలేక అతన్ని గాఢాలింగనం చేసుకుని పాదాభివందనం కూడా చేశారు. నీవు చాలా అదృష్టవంతుడివయ్యా, అమ్మ ఇలా తన పూమాలనిచ్చి అనుగ్రహించడం చాలా అరుదు అని పూజారి గారు అంటుంటే అతనికి చాలా ఆనందం కలిగింది. ఇదంతా కేవలం తన గురుదేవుల కృపా విశేషమే గాని అన్యము కాదని తలపోస్తూ ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ అతను తాను దిగిన హోటల్ రూముకు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అలా ఆ సాయంత్రం వేళలో శాస్త్రి గారు ఆ మధుర స్మృతులతో ప్రయాణిస్తుండగా అల్లంత దూరాన కాషాయాంబరధారి అయిన స్వామివారు తనకు ముందు నడుస్తున్నట్లుగా అతనికి గోచరించింది. వారి నడక తీరు, వస్త్రధారణను చూస్తుంటే అతనికి వారు ముమ్మాటికి తమ గురుదేవులైన శ్రీ పూర్ణానందుల వారే తప్ప వేరెవ్వరూ కాదనే దృఢ విశ్వాసం కుదిరింది. అందున కారు నాపి పాదచారులై వారిని సమీపించి వారిని ముందు నుంచి దర్శించాలని ఎంత ప్రయత్నించినా సఫలీకృతులు కాలేకపోయారు. అతను చూస్తుండగానే స్వామివారు జనం మధ్యలో కలిసి అదృశ్యమయ్యారు. చివరకు నిరాశ నిస్పృహలతో శాస్త్రిగారు తిరిగి వెళ్లవలసి వచ్చింది.
మరునాడు హైదరాబాద్కు తిరిగి వచ్చిన శాస్త్రిగారు ఆ సమయంలో హెచ్ఎంటీ కాలనీలో తన ఇంటిలో విడిది చేసి ఉన్న స్వామివారిని ఎప్పటిలా ఇల్లు చేరగానే వారికి పాదాభివందనం చేసుకోవాలని వెళ్ళారు. అతను తాను పొందిన దివ్యానుభూతులను గురించి పెదవినైనా విప్పకనే స్వామివారు అతన్ని చూచి చూడగానే, అంటే మీరు స్వామీజీని కలకత్తాలో కూడా దర్శనం చేసుకున్నారన్నమాట అని అన్నారు. ఆ మాటలు వింటూనే అతను అతని భార్య దిగ్భ్రాంతితో నిశ్చేష్టులయ్యారు. ఎక్కడ హైదరాబాద్ నగరం, ఎక్కడి కలకత్తా నగరం? స్వామివారు తాము హైదరాబాద్ నగరంలోనే ఉంటూ వేలాది కిలోమీటర్ల దూరంలో కలకత్తా నగరంలోనున్న శాస్త్రిగారికి తమ దివ్య దర్శన భాగ్యం కలుగజేయడమే గాక ఆ విషయాన్ని తామే ధృవీకరించడం వారి సర్వవ్యాప్తికి, సర్వజ్ఞతకు చక్కని నిదర్శనం. ఇందువల్ల తనను నమ్మి కొలిచే భక్తులను తాము సదా నీడలా వెన్నంటే ఉంటామని స్వామివారు మనకు చెప్పకనే చెప్పినట్లయినది కదూ. మానవులపై పరిస్థితి చూపే ప్రభావాన్ని గురించి స్వామివారు ఒకరోజు తమ చిన్నతనంలో తమకు కలిగిన హాస్యప్రదమైన ఒక సన్నివేశాన్ని ఇలా వివరించారు. నేను సాతూరు హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగిన మా స్కూల్లోని పీటీ మాస్టర్ గారితో కలిసి సాయంత్రపు వేళ సుమారు 5-6 కిలోమీటర్ల దూరం పరిగెట్టేవాణ్ణి. అలా వెళుతున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి మేము చర్చించేవారం. పైగా ఒక్కొక్కప్పుడు ఎక్కడైనా ఒక చోట కూర్చొని చర్చించేవారం కూడా. ఇలా ఉండగా ఒకరోజు మేము పరిగెడుతూ ఊరి బయటకు చాలా దూరం వరకు వెళ్ళాము. ఎప్పటిలా మేము విశ్రాంతి కొరకు ఒక చోట కూర్చొని చర్చ మొదలుపెట్టాము. ఆనాడు పౌర్ణిమ. చర్చిస్తూ కూర్చున్న మాకు అర్ధరాత్రి అయిన సంగతే తెలియలేదు. త్వరగా ఇల్లు చేరాలని ఆ అర్ధరాత్రిలో మేము పరిగెడుతుండగా దారిలోని ఊరి జనాలు కొందరు కర్రలు తీసుకుని దొంగ దొంగ అని అరుస్తూ మా వెంట పట్టారు. ఆ పరిస్థితిలో వాళ్ళ కంటికి కనబడడం ప్రమాదమని అనుకున్న మేము ఇంకా వేగంగా పరిగెట్టసాగాం. అసలు దొంగలు ఎటు వెళ్ళారో కానీ పరుగెడుతున్న మమ్మల్ని చూసి వాళ్ళు మా వెంట పడ్డారు. ఇంకా చూసుకో ఆ గోల. కోపోద్రేకంతో ఉన్న వాళ్ల చేతిలో మేము చిక్కుకున్నట్లయితే మా స్థితి ఏమవుతుందో తెలిసిన మేము వాయువేగంతో పరిగెడుతూ ఒక పెద్ద కాలువ అవతలకు దూకి అక్కడ ఒక ఇంటి పెరట్లో దాక్కున్నాం. మమ్మల్ని వెంబడించిన ఆ జనం ఆ కాలువ దాటలేక అక్కడే నిలబడిపోయారు. ఆ విధంగా మేము తప్పించుకున్నాం. చూచారా పరిస్థితి ప్రభావం ఎలా ఉంటుందో అని అంటూ వారు పకపక నవ్వగా భక్తులు కూడా నవ్వులో పాలు పంచుకున్నారు. పరమాత్మ స్వరూపులైన స్వామివారి బోధనా తీరు చాలా చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరైనా ఏదైనా అడిగితే వారు అది విననట్లుగా మౌనంగా కూర్చుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో ఉన్నట్టుండి వారే ప్రశ్నలను లేవదీస్తూ దానికి మళ్ళీ వారే జవాబిస్తుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వారెన్నడూ ఊరకనే ఇలాంటి సందర్భాలు సృష్టించేవారు కాదు. పరోక్షంగా అది ఎవరికోసమో వారు తెలుపుతున్నారని అనుభవజ్ఞులైన భక్తులకు తెలుసు. ఒకరోజు సభలో వారు ఉన్నట్టుండి, చూడు మనం ఇప్పుడు ఒక చోటికి వెళ్తున్నాం, అనుకోకుండా దారిలో మన కాలు ఒక రాయికి తగిలి రక్తం కారుతుంది, బాగా నొప్పి కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? 1, అయ్యో రాయి తగిలి రక్తం వస్తోందే, బాగా నొప్పిగా ఉందే అని పరితపిస్తూ ఆ దారిని 4 తిట్టవచ్చు. దానితో నొప్పి ఇంకా పెరుగుతుంది. 2వది, అది కాస్త నిర్దాక్షిణ్యంగా స్వయంగా గుర్తించే పద్ధతి. అదేమిటంటే, అవును ఇది నీ అబ్బ రోడ్డు కాదు కదా, రోడ్డు అంటే రాళ్ళు రప్పలుంటాయి, కాస్త కళ్ళు తెరిచి నడవకుండా గుడ్డివాడిలా నడిస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది, కాబట్టి ఇకనైనా జాగ్రత్త అని జాగరూకతతో మెదిలితే ఆ నొప్పి కొంత తగ్గుతుంది. ఇవే కాకుండా మరొక విధానం కూడా ఉంది. అదేమిటో తెలుసా? అదే భక్తి విధానం. శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. అట్లయితే ఈ దెబ్బ ఎందుకు ఇప్పుడు తగిలింది? అది నీ కర్మఫలం. దానితో ఒక చెడు కర్మ పోయినట్లే కదా. భరించే శక్తి ఉన్నప్పుడు అది అనుభవించడం మేలు గాని అశక్తునిగా ఉన్నప్పుడు ఆ బాధ కలిగినట్లయితే ఎలా భరించేవాడివి? అందుకని ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా మెదిలితే మంచి ఫలితాలు అనుభవించవచ్చని గ్రహించాలి అని భావయుక్తంగా కర్మఫలం గురించి హెచ్చరించారు. మానవుని జీవితం ప్రారబ్ధంతో ఎలా కట్టుబడి ఉంటుంది, ఆ ప్రారబ్ధం కాలంతో ఎలా ముడిపడి ఉన్నది, అందులోంచి బయటపడేందుకు భావం ఎలా ఉపకరిస్తుంది అనేది స్వామివారు అప్పుడప్పుడు బోధిస్తుండేవారు. ఈ భావయుక్తము భావలోపము యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సున్నిపెంట వాస్తవ్యులైన రామచంద్రమూర్తి గారికి అనగా శివగారికి ఒకరోజెందుకో స్వామివారికి తాను స్వయంగా అభిషేకం చేయాలనే తపన కలిగింది. కానీ ఆ పరిస్థితిలో అది సాధ్యం కాదని తెలిసిన అతను మౌనంగా ఉండిపోయారు. అయితే అతని తపనను గ్రహించిన సర్వజ్ఞులైన స్వామివారు అభిషేకానికి అవసరమైనవన్నీ సిద్ధం చేయించుకుని బయట ఎక్కడో ఉన్న అతన్ని పిలిపించి, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, ఇక నీ కోరిక మేరకు అభిషేకం గావించు అని అంటూ అతని కోరికను మన్నించారు. మరొకసారి స్వామివారు వారాల తరబడి మౌనంగా ఉండడం వలన కేవలం వారి దర్శనంతోనే తృప్తి చెందని శివగారు పట్టలేని బాధతో స్వామివారు ఇంకా మాట్లాడేంత వరకు నేను ఆశ్రమానికి రానని అంటూ బయటకు వెళ్ళిపోతుండగా స్వామివారు అతన్ని పిలిపించి తమ వద్ద కూర్చోబెట్టుకున్నారు.
అలా కొంతసేపు గడిచాక భక్తులందరూ బయటికి వెళ్ళాక వారు శివగారితో, ఏంటి పిల్లలందరూ బాగున్నారా అని క్షేమ సమాచారాలు అడుగుతూ అతన్ని కౌగిలించుకుని, ఎందుకింత బాధపడతావు, స్వామీజీ నీతో మాట్లాడకుండా ఉంటారా అని ఓదార్చగా అతనికి ఎంతో సంతోషం కలిగింది. ఇలా శివగారి సద్భావాలకు స్పందించిన స్వామివారు ఒకసారి అతని భావలోపానికి ఎలా స్పందించారో ఈ క్రింది సంఘటన సాక్ష్యం వహిస్తుంది. కడప తెలుగు గంగ ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తుండే శివగారు 1985లో ఒకసారి ఆ ప్రాజెక్టులోని సిద్ధి వినాయక పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో తమ గురుదేవులైన స్వామివారి ఫోటో పెట్టుకుని దుర్గా సప్తశతి చేస్తూ పూజలు చేయాలనుకున్నారు. అయితే స్వామీజీ ఫోటోతో పాటు అక్కడున్న విఘ్నేశ్వర, ఆంజనేయ స్వామి వార్ల ఫోటోలకు కూడా అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టడం అనవసరమైన ఖర్చులు అనుకుని అతను తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 9 గంటలకు ఆ గుడికి వెళ్ళగా ఎన్నడూ లేనిది ఆ 2 గర్భగుళ్ళు మూసి ఉన్నాయి. తాననుకున్నట్లుగా జరిగినందుకు అతనికి చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత అతను స్వామీజీ ఫోటోను అలంకరించి పూజలు చేశారు. ఆ పూజలన్నీ ముగిసిన తర్వాత ఆ గుడి పూజారి అయిన సుబ్బయ్య గారు అక్కడికి వచ్చారు. అప్పుడు శివగారు పూజారి గారిని ఇప్పటి వరకు గుడులెందుకు తెరవలేదని అడగగా అతను, ఏమి చేయాలి సార్, ఎప్పట్లాగే నేను తెల్లవారుజామున గుడికి వచ్చి గర్భగుడి తెరుద్దామని చూస్తే తాళపు చెవి కనిపించలేదు. ఇంటి నుండి వచ్చేప్పుడు తాళపు చెవులు తెచ్చాను, కానీ ఎక్కడ వెతికినా అవి కనబడకపోయేసరికి ఇలాంటి సందర్భాల్లో అవసరమవుతుందని గుడికి ఎదురుగా ఉన్న ఇంటి వాళ్ళకి ఇచ్చిన డూప్లికేట్ తాళం చెవుల కొరకు వెళితే ఆ ఇంటి వాళ్ళు ఎవరూ లేరు. ఏం చేయాలో తెలియక చివరకు బజారుకు వెళ్ళి తాళం పగలగొట్టేవాడిని రమ్మని చెబితే వాడు ఒక్కొక్క తాళానికి 100 రూపాయల చొప్పున ఇవ్వమన్నాడు. నా వద్ద అంత డబ్బు లేదు, డబ్బిస్తేనే వాడు వస్తానన్నాడు. నాకు బాగా కోపం వచ్చి వాడిని 2 తిట్లు తిట్టి నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళగా ఆ తాళపు చెవులు కొళాయి పైనే ఉన్నాయి. అవి తీసుకుని వచ్చేసరికి ఇదిగో మధ్యాహ్నం అయింది. ఇదంతా నాకు చాలా అయోమయంగా అనిపిస్తుందండి అని వివరించారు. శివగారికి అప్పుడు కనువిప్పు కలిగింది. భక్తుల భావానికి స్వామివారు ఎలా స్పందిస్తారో అతనికి అర్థమైంది. పైగా సాక్షిభూతుడైన ఆ భగవంతుడు అద్దం వంటి వాడినని, ఎవరి భావాలే అందులో ప్రతిబింబిస్తాయని, అందుకే పరమాత్మ స్వరూపులైన స్వామివారు భావం గురించి, భావ సాధన గురించి అప్పుడప్పుడు బోధిస్తున్నారని అతనికి అర్థమైంది. సందర్భోచితంగా స్వామివారు ఒక్కొక్కప్పుడు భక్తుల మనోభావాల్ని బట్టి లేదా వాళ్లను ఉత్సాహపరిచేందుకు తమను ఉదాహరణగా తీసుకుని చాలా హాస్యాస్పదంగా మాట్లాడేవారు. వారి ఆ చాతుర్యాన్ని ఎంత కొనియాడినా సరిపోదు. చిట్ట చివరిగా స్వామివారు తమ తపోస్థానమైన బాణతీర్థం వెళ్ళినప్పుడు అంతకుముందు వారు సందర్శించిన మరికొన్ని ప్రదేశాలకు కూడా వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో వారు తమిళనాడు కడలూరులోని తమ అన్నయ్య గారైన శ్రీ శంకరనారాయణన్ గారింటికి కూడా వెళ్లాలనుకున్నారు. ఈ విషయం వాళ్లకు తెలుపుగా వాళ్ళు ఎంతో సంతోషించారు. స్వామీజీ కొరకు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తుండగా అప్పటి వరకు బాగానే ఉన్న కరెంటు వోల్టేజ్ నిదానంగా తగ్గసాగింది. అయ్యో, స్వామీజీ వస్తే ఇంక ఫ్యాన్ కూడా లేకపోతే వారు ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారేమో అని పిల్లలు బాధపడుతుండగానే వారు ఇచ్చేశారు. వారు ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఆ ఉన్న కాస్త కరెంటు కూడా పోయింది. అది చూచి వాళ్ళు ఇంకా బాధపడుతుంటే స్వామివారు తమను చూపించుకుంటూ ఈ కరెంటును తట్టుకోలేక ఆ కరెంటు పోయింది అని హాస్యప్రదంగా అంటూ నవ్వగా అక్కడున్న వాళ్ళందరూ వారితో పాటు నవ్వారు. ఆ తర్వాత పిల్లల ఆవేదన అర్థం చేసుకున్న స్వామివారు, అలా అనుకుని స్వామీజీ ప్లాన్ మారుస్తారని బాధపడవద్దు, స్వామీజీ ఇక్కడే ఉంటారు అని స్వాంతనపరచగా వాళ్ళకెంతో సంతోషం కలిగింది. ఇలా మరొకసారి స్వామివారు తమ యొక్క భక్తుని ఇంటికి వెళ్ళి ఇంట్లో అడుగు పెట్టగానే కరెంటు పోయింది. అయ్యో, స్వామీజీ రాగానే కరెంటు పోయిందే అని వాళ్ళంతా బాధపడుతుండగా స్వామివారు, ఏం లెగ్గురా లెగ్గు అని తమ పాదాలను చూపిస్తూ నవ్వగా అక్కడున్న వాళ్ళంతా వారితో పాటు పకపకా నవ్వుకున్నారు. లోక కళ్యాణార్థం శ్రీ పూర్ణానందులుగా మహద్గురు రూపం దాల్చిన స్వామివారి స్థాయి గురించి అంచనా వేయడం ఎంతటి వారికైనా అసాధ్యం. భక్తులు ఎవరి అనుభవాలను బట్టి వారు స్వామివారిని శివావతారమని, అమ్మవారి అవతారమని అంటున్నారు. కృష్ణ పరమాత్మగా దర్శనం పొందిన కొందరు వారు విష్ణావతారమని వాదిస్తుంటే, విఘ్నాలన్నిటినీ క్షణంలో పారద్రోలేవారు అసలు విఘ్నేశ్వరుని అవతారమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఇలా సర్వదేవతా స్వరూపులైన స్వామివారి వద్దకు కేవలం మానవులే గాక ఋషీశ్వరులు, యోగీశ్వరులు, దేవతలు మొదలగు వారు అదృశ్యంగా వచ్చిపోతుంటారని భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. అందువలన రాత్రి 11 గంటలు దాటిందంటే సామాన్యంగా భక్తులెవరూ స్వామివారి గదికి కానీ బాబా హాలుకు కానీ వారు పిలిస్తే తప్ప వెళ్ళరు. అవసరమైతే స్వామివారికి రాత్రి వేళలో కూడా సేవలందించేందుకు బాబా హాలు వరండాలో పడుకున్న సేవకులకు గాజుల చప్పుడు, గజ్జెల సవ్వడి వంటి కొన్ని శబ్దాలు ఎన్నోసార్లు వినిపించాయి. ఒకరోజు మరికొంతమంది పిల్లలతో ఆ రాత్రి ఆ వరండాలో పడుకున్న పాలకొల్లు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి అమ్మాయి సబితకు
అర్ధరాత్రి వేళలో బాబా హాలు నుండి ఎవరెవరో ఏమేమో మాట్లాడుకుంటున్నట్లు స్పష్టంగా వినబడింది. మరొకసారి ఆమెకు దీనికంటే అద్భుతకరమైన మరొక దివ్యానుభవం కలిగింది. అప్పుడు ఆమె దుర్గా సప్తశతి నేర్చుకుంటున్నది. ఒకరోజు రాత్రి ఎందుకో చాలా పొద్దుపోయినా కూడా నిద్ర రాకపోయేసరికి ఆమె తాను వ్రాసుకున్న సప్తశతి శ్లోకాలు నేర్చుకుందామనుకుని బుక్కు కొరకు చూస్తే అక్కడెక్కడా కనబడలేదు. బుక్కు బాబా హాలులో పెట్టి మర్చిపోయిన సంగతి గుర్తుకు వచ్చి ఒంటరిగా ఆమె బాబా హాలుకు వెళ్ళింది. హాలు తలుపులు తెరిచిన సబిత అక్కడ కనబడిన దృశ్యానికి ఆశ్చర్యచకితురాలైంది. ఆ హాల్లో అప్పుడు వందలాది ఋషీశ్వరులు కొలువుదీరి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆశ్చర్యంతో తెల్లబోయిన ఆమె వాళ్ళని చూస్తుండగానే ఆమెను చూసిన ఆ ఋషీశ్వరులు మరు క్షణంలోనే అదృశ్యులయ్యారు. భయభ్రాంతురాలైన ఆమె వెంటనే బాబా హాల్ నుండి బుక్కు తీసుకుని బయటకు పరిగెత్తింది. వెంకటగిరిలోని సత్యజ్ఞాన సంఘ సభ్యులైన పెంచలు గారు, మహేశ్వరం గారు, రమణయ్య గారు మొదలగు సభ్యులు వేద పురాణోపనిషత్తుల సత్యాసత్యాల గురించి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ జిల్లెళ్లమూడి అమ్మ, శ్రీ చిన్మయానంద, శ్రీ శివానంద మొదలగు ఎందరో మహాత్ములతో చర్చించి తృప్తి చెందక చివరకు అవతార పురుషులైన శ్రీ పూర్ణానందుల వారి చెంతకు చేరి తమ సందేహాలను అనుభవపూర్వకంగా తీర్చుకున్నారు. అలా 1974లో ఒకరోజు మహేశ్వరం, రమణయ్య గారులు హటకేశ్వరం వచ్చి ఒక సంధ్యా సమయంలో ఆశ్రమం బయటనున్న జువి చెట్టు ప్రక్కన కూర్చొని స్వామివారితో చర్చ ప్రారంభించారు. మహేశ్వరం గారప్పుడు, స్వామీజీ, కొన్ని విషయాలు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అర్థం కాకుండా ఉన్నాయి కాబట్టి నమ్మడానికి లేదు. భావాతీతమైన ఎన్నో విషయాల గురించి వేద పురాణాలలో వివరింపబడి ఉంది. అసలు వాటిలో ఉన్నవన్నీ ఎలా నమ్మగలం అని స్వతసిద్ధమైన వాచాలతతో అడిగారు. వారప్పుడు వేద పురాణాలను నమ్మకుండా ఉండడానికి ఇప్పుడు ఏం జరిగింది అని ఒక చిరునవ్వుతో అడిగారు. వెంటనే అతను, ఏమి జరిగిందంటారా? ఉదాహరణకు పురాణంలో సోమకాసురుడు అను ఒక అసురుడు 4 వేదాలను అపహరించి శక్తి సంపన్నుడై శబ్ద తన్మాత్రలను కూడా స్తంభింపజేసి సముద్రంలో దాక్కోవడం చేత గాలి కూడా కదలక ప్రపంచమంతా నిశ్చలమైపోయిందట. అసలు అది సాధ్యమా? అలా గాలి లేకుండా ప్రపంచం ఎప్పుడైనా ఉన్నదా? గాలి లేక చరాచరాలను నిశ్చలం చేయుట ఎవరికైనా సాధ్యమేనా? ఇది ఎలా నమ్మగలం? నిశ్చలమైన ఈ జగత్తును రక్షించడానికై దేవతల ప్రార్థనను మన్నించి విష్ణు భగవానుడు మత్స్యావతారమెత్తి సోమకాసురుని వధించి వేదాలను ప్రపంచానికి ప్రసాదించినప్పటి నుండి మళ్ళీ చరాచరమంతా చరించడం ప్రారంభమైందట. ఎంత విచిత్రం! అంతే కదా స్వామీజీ, మీరేమంటారు అని అడిగారు. అది విని రమణయ్యకు అది నిజమేననిపించింది. ఎందుకంటే బహుశా గాలి లేక చెట్ల ఆకులు కొమ్మలు కదలకపోయినా చెట్టుపైనున్న పక్షులు కిలకిలారావాలు చేస్తుంటాయి కదా. పూర్ణ నిశ్చలత్వం ఎలా సాధ్యం? ఎవరిచే సాధ్యం అని ఆలోచిస్తుండగా స్వామివారప్పుడు పురాణాల్లో చెప్పిందంతా నిజమే అని అన్నారు. మహేశ్వరం గారప్పుడు, అంటే చరాచరాలు నిశ్చలమైపోయాయని అనుకోవాలా అని మళ్ళీ ప్రశ్నించగా వారు, అవును మహేశ్వరం అని అంటూ ఆ సంధ్యా సమయమున ఆ అడవిలో గాలిచే కదులుతున్న చెట్లపై వేలాది పక్షుల కిలకిలారావాలతో శబ్దభరితమైన ఆ అడవి ప్రాంతాన్ని నిదానంగా తలెత్తి అలా చూచారు. అద్భుతం, మహాద్భుతం! క్షణంలో ఆ ప్రాంతమంతా నిశ్చలమైపోయింది. అప్పటి వరకు గాలిలో అటూ ఇటూ కదులుతున్న చెట్టు కొమ్మలు ఎలా ఉన్నాయో అలా నిశ్చలమయ్యాయి. వేలాది పక్షుల కిలకిలారావం కూడా కట్టిపెట్టినట్లు ఆగిపోయింది. ఆ అడవి ప్రాంతంలో ఏ ఒక్క ప్రాణి శబ్దం కూడా వినపడడం లేదు. అప్పుడు ఆ ప్రాంతమంతా ఒక నిశ్చల ఛాయాచిత్రంలా గోచరించింది. ప్రత్యక్షంగా వర్ణింపలేని ఆ దృశ్యాన్ని చూస్తున్న రమణయ్య, మహేశ్వరం గారులు శిలా విగ్రహాల వలె ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. సర్వేశ్వరులైన స్వామివారు అక్కడి నుండి తమ దృష్టిని నిదానంగా మళ్లించగా ఆ అడవి ప్రాంతమంతా మళ్ళీ చలన శబ్ద సహితమై పూర్వస్థితికి వచ్చింది. శ్రీ పూర్ణానంద స్వామి మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.